విషయం ఏమిటంటే అమర్నాథ్ యాత్ర సెక్యూరిటీ కోసం ఉదయపూర్ నుంచి 1200 బీఎస్ఎఫ్ జవాన్లను జమ్మూ కాశ్మీర్కి పిలిపించారు. అయితే వాళ్ళ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఒక ట్రైన్ని అరేంజ్ చేసింది. ఆ ట్రైన్ ఎలా ఉందో ఒకసారి ఈ వీడియోలో మీరే చూడండి. సీట్లు సరిగా లేవు, చిరిగి ఉన్నాయి, విండోస్ అన్నీ పగిలి ఉన్నాయి, బాత్రూమ్స్ అయితే యూజ్ చేయడానికి పనికి రాకుండా ఉన్నాయి, ఏ మాత్రం క్లీన్లీనెస్ లేదు, ఎక్కడ చూసినా బొద్దింకలు ఉన్నాయి, ఈవెన్ టాప్ కూడా పగిలి ఉంది. ఇలాంటి డబ్బా ట్రైన్ని మన జవాన్లకు కేటాయించారు. ఈ ట్రైన్లో మన జవాన్లు దాదాపు 4 రోజుల వరకు ఉదయపూర్ నుంచి జమ్మూ కాశ్మీర్కి ట్రావెల్ చేయాలి. ఇది ఎంతవరకు కరెక్ట్? అదే మన ధర్మశాలలో ఐపీఎల్ మ్యాచ్ క్యాన్సిల్ అయితే క్రికెటర్స్ని అక్కడి నుంచి ఢిల్లీకి పంపడానికి ప్రభుత్వం వాళ్ళ కోసం ఒక స్పెషల్ వందే భారత్ ట్రైన్ని కేటాయించారు. మీరు ఇక్కడ వీడియోలో చూడవచ్చు. ఇక్కడ నా క్వశ్చన్ ఏమిటంటే, క్రికెటర్స్కి లగ్జరీ వందే భారత్ని ఇచ్చి దేశం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టే జవాన్లకు